సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా చిత్తుగా ఓడింది. తొలి టీ20లో 101 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు రెండో టీ20లో మాత్రం 51 పరుగుల తేడాతో ఓడింది. దాంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ 2 మ్యాచ్ల తర్వాత 1-1తో సమంగా నిలిచింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. క్వింటాన్ డికాక్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం భారత జట్టు 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. తిలక్ వర్మ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో బ్యాట్మెన్ 4 వికెట్లతో మెరిశాడు. ఎంగిడి, యాన్సిన్, సిపంలాలకు తలా 2 వికెట్లు లభించాయి. ఇక ఈ మ్యాచ్లో గంభీర్ ముద్దల శిష్యుడు మరోసారి విఫలమయ్యాడు. ఇక శుభ్మన్ గిల్ పేరుకేమో టీమిండియా వైస్ కెప్టెన్. అయితే టీ20 ఫార్మాట్లో అతడు గొప్పగా ఆడింది లేదు. తొలి టీ20లో 5 పరుగులు చేసిన అతడు రెండో టీ20లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయి గోల్డెన్ డక్ అయ్యాడు. మనోడు టీ20 ఫార్మాట్కు ఏమాత్రం సరిపోడు. అతడి కంటే కూడా బెటర్ బ్యాటర్స్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ గంభీర్ అండ్ కో మాత్రం గిల్ను రుద్దుతూనే ఉన్నారు. గిల్ మాత్రం ఏమాత్రం కాన్ఫిడెంట్గా కనిపించడం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వైట్ బాల్ క్రికెట్లో గిల్ స్థానంలో మరో ప్లేయర్ ఉంటే ఆ పాటికి రంజీల్లో కూడా అవకాశం దక్కేది కాదు. కానీ గిల్కు మాత్రం వరుసగా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. విఫలమవుతున్నా కూడా ఛాన్సులు మాత్రం ఇస్తూనే ఉన్నారు. గిల్ మాత్రం అలవాటు పని చేస్తున్నట్లు తన వికెట్ను పారేసుకొని పెవిలియన్కు చేరుతున్నాడు. అతడు కంబ్యాక్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్లు ఆడాడు. అందులో ఒక్కసారి కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. 1-2 సార్లు మాత్రమే 30+ రన్స్ చేశాడు. అయినా సరే గిల్ కోసం బీసీసీఐ ఏకంగా 2 కెరీర్లను నాశనం చేయడానికి చూస్తోంది. అందులో ఒకరు సంజు శాంసన్ అయితే మరొకరు యశస్వి జైస్వాల్. రోహిత్ శర్మ రిటైర్ అవడంతో సంజు శాంసన్ కు ఓపెనర్ గా అవకాశం వచ్చింది. తనకు దక్కిన ఓపెనింగ్ ఛాన్స్ ను అతను 2 చేతులతో పట్టుకున్నాడు. 2 సెంచరీలు బాతాడు. అయితే గిల్ ఎంట్రీతో సంజు తన ఓపెనింగ్ ప్లేస్ ను దూరం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్లేయింగ్ 11 నుంచే తప్పించారు. ఇక వన్డేలో జైస్వాల్ పరిస్థితి కూడా సంజులానే ఉంది. గిల్ ఓపెనర్ గా ఉండటంతో అతడు బ్యాకప్ ఓపెనర్ ఉంటున్నాడు. గిల్ గాయం కారణంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. దాంతో జైస్వాల్కు ఓపెనర్గా అవకాశం వచ్చింది. ఇప్పుడు తొలి 2 వన్డేలో పెద్దగా ఆడకపోయినా 3వ వన్డేలో సెంచరీతో కదం తొక్కాడు. 3 మ్యాచ్ల్లోనే లయను అందుకున్నాడు. కానీ మళ్లీ అతడు వన్డేలో ఓపెనింగ్ చేసేది డౌటే. గిల్ వస్తే జైస్వాల్ బెంచ్ మీదకు వెళ్లాల్సిందే. ఇలా శనిగాడి కోసం సంజు, జైస్వాల్ కెరీర్లతో బీసీసీఐ ఆడుకుంటోంది.